వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అనే ఈ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన పేపర్. ఇది ఎక్కడ వస్తుందంటే సెకండ్ బీఎస్సీ సెమిస్టర్ 4లో పేపర్ 4. ఇది సెకండ్ బీఎస్సీ చదువుకునే స్టూడెంట్స్కి సెమిస్టర్ 4లో పేపర్ 4 ఉంటుంది. అది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ స్టేట్లో అన్ని యూనివర్సిటీకి సంబంధించిన పేపర్ ఇది. దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూనిట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కమ్ టు యూనిట్ 1. అన్నిట్లోనే ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి. యూనిట్ 1 చాలా సింపుల్ యూనిట్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ యూనిట్ ఇది. ఇందులో ఎన్పి లెమ్మా డెఫినిషన్స్ అంతే, ఇంకేం ఉండవు. మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా నెమాన్ పియర్సన్ లెమ్మా డెఫినిషన్స్. చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్లో ఇలా ఇవ్వచ్చు: డిఫైన్ నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్, 2 types ఆఫ్ ఎర్రర్స్, క్రిటికల్ రీజన్, అలా ఇలా కొన్ని డెఫినేషన్స్ ఇస్తాడు మనకి. ఇవే కాకపోవచ్చు, ఏదో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, పవర్ ఆఫ్ ది టెస్ట్, అలా ఇదొక కైండ్ నేను ఇచ్చింది అర్థమైంది కదండి. ఇదొక క్వశ్చన్. ఇప్పుడు రెండో క్వశ్చన్, నెమాన్ పియర్సన్ లెమ్మా. ఇంకా చూడట్లేదు, స్టేట్ అండ్ ప్రూవ్ నెమాన్ పియర్సన్ లెమ్మా అని క్వశ్చన్ ఇస్తారు. థర్డ్ క్వశ్చన్, ఏదో అబ్టైన్ బెస్ట్ క్రిటికల్ రీజన్ ఫర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఏదో మ్యూకి టెస్టింగ్ H0 μ = μ0 ఎగనెస్ట్ H1 μ = μ1 అలా ఇస్తారు మనకి. ఇచ్చి నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో క్రిటికల్ రీజన్, బెస్ట్ క్రిటికల్ రీజన్ అబ్టైన్ చేయండి అని క్వశ్చన్ ఇస్తాడు. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి, బైనామియల్. ఇదే క్వశ్చన్, అబ్టైన్ బెస్ట్ క్రిటికల్ రీజన్, నల్ హైపోథసిస్ ఇస్తాడు, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇస్తాడు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి అనుకూలంగా ఇస్తాడు అనమాట. అలాగే పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్. ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ ఇంపార్టెంట్. మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. ఎన్పి లెమ్మా కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఈ డెఫినేషన్స్ అయితే వదలడానికి వీలు లేదు. కంపల్సరీగా ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ. ఇది మీరు చేయగలిగితే మీరు చేయండి. ఇందులో చాయిస్ ఏం లేదు. అంటే అందులో ఉన్నది మొత్తం నేను చెప్పినట్టే, ఇంకెందుకంటే ఏం లేవు. అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇవే, అన్నీ చెప్పినట్టే. ఇగో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్, డెఫినేషన్స్. ఇవి కూడా కలిపి చదవాలి. చూడండి, చూపిస్తాను. షార్ట్ క్వశ్చన్స్, నల్ హైపోథసిస్ ఇక్కడ ఉంది. ఇందులో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇదొకటి కంపల్సరీ. పవర్ ఆఫ్ ది టెస్ట్ ఇదొకటి కంపల్సరీ. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ ఇదొకటి కంపల్సరీ. అంటే ఇక్కడ ఒక 1 2 3 4 5 6 7 డెఫినేషన్స్, కంపల్సరీ డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ మీరు చదువుకుంటే షార్ట్ క్వశ్చన్స్లోని పనికొస్తుంది, ఎస్ఏ క్వశ్చన్స్లోని పనికొస్తుంది. కాబట్టి మీరు చూసుకొని మీరు చదవండి. డెఫినేషన్స్ నేను టిక్ పెట్టిన మాత్రం వదలొద్దు. తర్వాత టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, అలా అది కూడా చదవాలి. నెక్స్ట్ సింపుల్, కాంపోజిట్, స్టాటిస్టికల్ హైపోథసిస్, ఈ 2 డెఫినేషన్లు ఇవి ఇక్కడ. ఇది కూడా చదవండి. ఇంతే, ఈ చాప్టర్ మొత్తం ఉంది ఇందులో. మీరు అందులో నేను ఇంకా ఏది వదలలేదు, అన్నీ ఇందులో పెట్టాను. మిగతావి మీ చాయిస్. నేను టిక్ పెట్టినవి మాత్రం కంపల్సరీ, మిగతావి మీ చాయిస్. మీరు ఎన్ని చదవగలిగితే అని చదవండి. ఓకే, ఇది చాలా చిన్న యూనిట్. అందరూ దీంట్లో నుంచి మీకు ఒక 18 నుంచి 20 మార్క్స్ వస్తాయి. కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కంపల్సరీగా అందరూ ఈజీగా అటెంప్ట్ చేయగలిగే యూనిట్ ఇది. ఓకే, దట్ ఈస్ యూనిట్ 1, సింపుల్ 1. కమ్ టు ద యూనిట్ 2 నౌ. యూనిట్ 2కి రండి. యూనిట్ 2లో ఎస్ఏ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. యూనిట్ 2 ఏంటి, లార్జ్ శాంపిల్ టెస్ట్. లార్జ్ శాంపిల్ టెస్ట్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ బేస్ అయిన ఉన్నాను అనమాట. ఏంటవి ఎస్ఏ క్వశ్చన్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ టెస్టింగ్ 2 ప్రపోర్షన్స్ అని క్వశ్చన్ ఇస్తాడు. అలాగే 2 మీన్స్, టెస్ట్ ఫర్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్. ఇంకొక క్వశ్చన్ ఉంది, కొరిలేషన్ కోఎఫిషియంట్, నేను ఇవ్వలేదు. సో ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీ. ఇందులో తీయడానికి ఏం లేదు, ఇందులో మీరు డీవియేషన్ అనడానికి లేదు. ఇందులో ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. సెకండ్లీ ఏంటంటే ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ చేయాలి. మీన్స్లో చేయాలి, ప్రపోర్షన్స్లో చేయాలి, కంపల్సరీగా. ఈ రెండిట్లో అయితే కంపల్సరీగా ప్రాబ్లమ్స్. స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ఉంది, స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ చూడండి. సో ఈ రెండిట్లో అయితే కంపల్సరీ.
ప్రపోర్షన్స్ మీన్స్, అలాగే సింగిల్ ప్రపోర్షన్ సింగిల్ మీన్లో కూడా చేయాలి ప్రాబ్లమ్స్. రైట్, మీకు కొంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పర్టికులర్గా ఇక్కడ ఒక 3 కేసులు ఇచ్చాను చూడండి, 3 టెస్టులు. ఆ 3 టెస్టులో ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగితే ఈ చాప్టర్ అయిపోయినట్టే. రైట్, ఇప్పుడు షార్ట్స్లోకి రండి. రోల్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ లార్జ్ శాంపిల్స్, ఇది ఒక క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్ చదవండి. ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, ఓకే, ఇది ఒకటి చదవండి. టెస్ట్ ఫర్ సింగిల్ మీను, టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్స్ 2 ఇచ్చాను ఇక్కడ. టెస్ట్ ఫర్ సింగిల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఉంది, ఇంకోటి ఇచ్చాను. కానీ ఈ 4 కంపల్సరీ చదవండి. ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయాలి. ఇది ప్రాబ్లమేటిక్ పార్ట్ కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. ఇది ఒక ప్రాబ్లం అయినా కంపల్సరీగా వస్తుంది మెయిన్ ఎగ్జామ్లో, ఎస్ఏ క్వశ్చన్. రైట్, కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇది యూనిట్ 2కి సంబంధించింది. కమ్ టు ద యూనిట్ 3. యూనిట్ 3 స్మాల్ శాంపిల్ టెస్ట్. ఇది యూనిట్ 3 టాపిక్ ఏంటి? స్మాల్ శాంపిల్ టెస్ట్. అంటే టీ డిస్ట్రిబ్యూషను, chi-square డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అందులో సుమారుగా ఒక 5-6 టెస్టులు ఉంటాయి, 6 టెస్టులు ఉంటాయి సుమారుగా. చూడండి, మీరు కంపల్సరీగా చదవాల్సింది టీ టెస్ట్ ఫర్ మీన్స్, ఇది కంపల్సరీ. పెయిర్ టీ టెస్ట్ ఫర్ మీన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటాం. పెయిర్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, ఇది కూడా కంపల్సరీ. చిన్నది, ఇది చాలా చిన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎస్ఏ క్వశ్చన్ కూడా కాదు, కానీ ఎస్ఏ క్వశ్చన్ కూడా ఇస్తారు ఎక్కువ. chi-square టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఇట్, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ చూద్దాం. ఈ 2. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, 4వ క్వశ్చన్, chi-square టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఈ 2 ప్రస్తుతానికి అలా ఉంచండి. ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్ కంపల్సరీ. ఇప్పుడు ఈ 3 మీరు చేస్తే టీ డిస్ట్రిబ్యూషన్లో 2, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో 1. లేదా సార్ మేము ఈ 2 టీ డిస్ట్రిబ్యూషన్ కష్టంగా ఉన్నాయనుకుంటే chi-square డిస్ట్రిబ్యూషన్ గుడ్నెస్ ఆఫ్ ఇట్, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఇవి 2, 5వ 1 కంపల్సరీ. ఎఫ్ టెస్ట్ ఫర్ మాత్రం కంపల్సరీ, ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్, ఇవి 3, 4, 5, 3, 4, 5 లేదా 1, 2, 5, ఇవి మీరు చదవాల్సినవి కంపల్సరీ. 5 చదవగలిగితే ఓకే, 5 క్వశ్చన్స్ మేము చదవగలం, మాకేం ప్రాబ్లం లేదంటే ఓకే. డూ ప్రాబ్లమ్స్ దేనిలో చేయాలి? ఈ 5 చేయాలి కంపల్సరీ, 5. ఇది కాకుండా మీరు చేయగలిగితే ఇక టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీను, షార్ట్స్లోకి రండి. టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీను, ఓకే. టీ టెస్ట్ ఫర్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఉంది, అది సరే, అది మీరు చూడండి, ఫార్ములా బేస్డ్ మీదే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. బట్ ఈవెన్ దాన్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అయితే ఇచ్చాను, ప్రాబ్లమ్స్లో అయితే నేను చెప్పట్లేదు, ఓకే. ఇవి కాకుండా కండిషన్స్ ఫర్ వ్యాలిడిటీ ఆఫ్ chi-square టెస్ట్ ఒకటి చదవండి. తర్వాత డిఫైన్ ఆర్డర్ స్టాటిస్టిక్స్ చదవండి. ఎజంప్షన్స్ ఫర్ కండక్టింగ్ టీ టెస్ట్, ఇదో చదవండి. 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఇచ్చాను, షార్ట్ క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్త్ ఆర్డర్ స్టాటిస్టిక్స్, ఇది ఒకటి ఉంది. బట్ మీరు చూడండి, మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే కంపల్సరీగా ఈ 4 క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లోని 4 క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి. 1, 3, 4, 5, ఓకే. ఇందులోని ఎనీ 1, 2 and 5 ఆర్ 3, 4, 5 ఈ మూడిట్లో ఏదో ఒక 3 చదవండి. ప్రాబ్లమ్స్ మాత్రం కంపల్సరీగా చేయండి. మీకు టీ టెస్ట్లో ప్రాబ్లమ్స్ చేయాలి, chi-square టెస్ట్లో చేయాలి, ఎఫ్ టెస్ట్లో చేయాలి. మొత్తం 5 మీరు ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. ఇది యూనిట్ 3 స్మాల్ శాంపిల్ టెస్ట్. ఇప్పుడు యూనిట్ 4 కనబడుతున్నారు కదా. యూనిట్ 4 నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఇది ఫస్ట్ యూనిట్ లాగా చాలా చిన్న యూనిట్. ఇది ఫస్ట్ యూనిట్ లాగే చాలా చిన్న యూనిట్, కానీ వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. బట్ ఎందుకు చిన్న యూనిట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్. వాట్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్పి మెథడ్స్ ఆర్ ఎన్పి టెస్ట్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డెఫినేషను, ఇది చాలు, అంతే, అయిపోయింది. ఇదొక క్వశ్చన్, ఇది కంపల్సరీ క్వశ్చన్. తర్వాత చూడండి సెకండ్ క్వశ్చన్, పారామెట్రిక్ టెస్ట్ వర్సెస్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్ మెథడ్స్. అంటే ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అని క్వశ్చన్ ఇస్తాడు. అంటే సెకండ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్. ఈ 2 థియరిటికల్ క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ రెండిట్లోనే ఒక క్వశ్చన్ పేపర్లో ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి చిన్న యూనిట్ అంటున్నాను నేను, ఇది ఒక చిన్న యూనిట్. ఇంకా ఇవి కాకుండా మీరు చదవాల్సింది లాస్ట్ నుంచి రండి. మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఒకటి, ఇది ఎక్కువగా కంపల్సరీగా వచ్చేది, ఓకే.
దాని తర్వాత సైన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్, దాని తర్వాత రన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్, తర్వాత లాస్ట్లో ఇంకా మీరు చదవగలిగితే విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్. నేను టిక్ పెట్టట్లేదు. ఇంకా ఫస్ట్ 2 క్వశ్చన్స్ మోస్ట్ కంపల్సరీ, ఎవరు మిస్ అవ్వడానికి వీల్లేదు. కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి, డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనమాట. ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. చదివిన తర్వాతే ఇప్పుడు ఇవి. ఆ 2 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత 6th క్వశ్చన్. ఆ తర్వాత మీరు ఏం చదవగలిగితే అది. ఇందులో అంతా థియరిటికల్లే, ఎక్కడ కూడా ప్రాబ్లమేటిక్ పార్ట్ లేదు. మ్యాక్సిమం 99% ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు. బట్ 1 or 2 ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఇవ్వచ్చు. అది మీరు ప్రాబ్లమేటిక్ పార్ట్ టెక్స్ట్ బుక్లో చూసి చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏమి సజెస్ట్ చేయట్లేదు. ఓన్లీ థియరీ, మై సజెషన్ ఈజ్ ఓన్లీ థియరీ. షార్ట్ క్వశ్చన్స్. డిఫైన్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్, ఇందులో ఉన్నదే, ఇందులో వేరే ఏం కాదు. ఇది చూడండి జాగ్రత్తగా. తర్వాత సైన్ టెస్ట్, రన్ టెస్ట్, 1 శాంపిల్ టెస్ట్లు అనమాట ఇవి. మీడియం టెస్ట్ 2 శాంపిల్స్. అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్పి మెథడ్, ఇది కూడా ఇందులో ఉన్నదే. ఇందులో క్వశ్చన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్పి మెథడ్స్ అంటే ఈ క్వశ్చన్స్ 2 చదివితే షార్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేస్తాం. అది అనమాట అడ్వాంటేజ్ దీనికి ఇక్కడ ఈ యూనిట్కి. కాబట్టి ఈ యూనిట్ అనేది చాలా చిన్న యూనిట్. మీరు ఫస్ట్ 2 క్వశ్చన్స్ చదివితే మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్లు కూడా కవర్ అయిపోతాయి. కాబట్టి దయచేసి ఫస్ట్ 2 క్వశ్చన్స్, దాని తర్వాత 6th క్వశ్చన్, దాని తర్వాత 3rd, 4th మీరు చదవగలిగితే ఈ 2, 3, 4 చదవండి. చదివితే ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్, 4th యూనిట్ కంపల్సరీ యూనిట్స్. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మీ చాయిస్, సెకండ్ యూనిట్టా 3rd యూనిట్టా అనేది మీరు చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. 3 యూనిట్లు మీరు బాగా చదివిన తర్వాత అప్పుడు 4th యూనిట్లోకి ఎంటర్ అవ్వండి. 3 యూనిట్స్ మీకు కంప్లీట్గా అయిపోతే అప్పుడు 4th యూనిట్. అంతవరకు 4th యూనిట్ని టచ్ చేయకండి. ఓకే, ఏ యూనిట్ తీసుకుంటారో మీరు చూసుకోండి. మొత్తం ఫస్ట్ యూనిట్, 4th యూనిట్ కంపల్సరీ చిన్న చిన్న యూనిట్లు ఇవి. ఇవి 2 మీరు బాగా చదివేశారనుకుంటే అసలు పాస్ మార్క్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. మిగతావి 3 క్వశ్చన్ చదివినా చాలు, 2-3 క్వశ్చన్స్ చదివినా చాలు. ఓకే, మీరు బాగా చదవండి. Attempt well in the examination. Prepare well. Thank you.